హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం చేసుకోబోతుంది అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ. అండ్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ నాన్ వెజ్ రెసిపీ. దానికి మనం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో, 2 లేదా 3 మిర్చి తీసుకొని వాటిని సన్నగా తరుగుకోవాలి. వాటన్నిటిని తరుక్కున్న తర్వాత ఇప్పుడు మరొక ప్లేట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు రెమ్మల్ని కూడా మంచిగా ఒలుచుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇంకా బౌల్లో ఒక 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వాటితో పాటు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని, మిర్చిని బాగా వేపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ని కూడా బౌల్లో యాడ్ చేసుకోవాలి. టమాటోలన్నిటినీ ఆనియన్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోలు బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్లో కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు, దాంతోపాటు కొత్తిమీర ఆకులు, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్లో బాగా మగ్గిపోయేలా కలుపుకుంటూ ఉండాలి. ఆకుకూరలన్నీ టమాటోలో బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ని బాగా ఉప్పు, పసుపు పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం బౌల్లో చికెన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చికెన్లో వాటంతట అవే వాటర్ రావడం జరుగుతుంది. ఏవైతే మనకు చికెన్ నుండి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వస్తాయో వాటితోనే మ్యాక్స్ 70 to 80% చికెన్ ఉడికిపోతుంది. ఇంకా అట్లా ఉడికిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం పొడి, దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ చికెన్కి మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ మనం కలుపుకుంటే ఇంకా చికెన్ తయారైపోతుంది. తర్వాత మనం దాన్ని సర్వ్ చేసేసుకోవడమే. అంతే గాయస్, మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేణితో వంటలు.